ఓకే సార్, నేను ఉన్నప్పుడు 3 లక్షల కోట్ల అప్పులు అయింది, కానీ ఇప్పుడు 2 సంవత్సరాలకే 10 లక్షల కోట్ల అప్పులు దాటిపోతుంది అని అంటున్నారు. ఈ అప్పులని జనం మీదే వేస్తారంటారా? ఏమంటారు ఈ విషయం గురించి? అప్పులు ఏ ప్రభుత్వమైనా సరే జనాల మీదే వేస్తారు. జనాల మీద వేయాలి, జనాల మీద తీసుకోవాలి. ఏ గవర్నమెంట్ అయినా సరే. కాకపోతే ఏంటంటే ఇక్కడ రాజధాని అంశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కేంద్రం నుంచి సరైన సహకారం లేదు. వాస్తవంగా కూటమి ప్రభుత్వం సెంట్రల్లో ఈ ప్రభుత్వం వల్ల ఆ ప్రభుత్వం నిలబడింది, కానీ అక్కడ నుంచి కనుక వాస్తవంగా చూసుకుంటే రాదు. ఎందుకు పోలవరం నిర్వాసితులకి 1000 కోట్లు మొన్న ఇచ్చారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1000 కోట్లు ఇచ్చారు. ఇంకా నెక్స్ట్ వాళ్ళకి పునరావాసం కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద. వాళ్ళకి ఇంకా ప్యాకేజీలు ఇంకా పూర్తి కంప్లీట్ కాలేదు. సో ఆ డబ్బులు కూడా రావాలి. సో కేంద్రం నుంచి పూర్తిగా సహకారం ఇస్తేనే ఇవన్నీ సాధ్యమవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అంత స్థాయిలో లేదు. ఓకే సార్, అట్లాగే పోలవరం విషయం తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 75% చేసేసాను అన్నారు. మరి ఆ మిగతా 25% జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోయారు. కానీ ఇప్పుడు భోగాపురం వచ్చేసి నేనే చేశాను 75% అని కళాఖండగా చెబుతున్నాడు. మరి అది ఎంతమందికి నిజం అంటారు? అంటే భోగాపురం అంశంలో పర్మిషన్ల విషయంలో వైసీపీ గవర్నమెంట్ తీసుకొచ్చారు. తర్వాత ఈ ల్యాండ్ ఎవరైతే భోగాపురంకి ఇచ్చారో అందులో 960 కోట్లు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శాంక్షన్ చేశారు. ల్యాండ్ వాళ్ళకి వైసీపీ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అదేవిధంగా ఏవైతే ఈ పర్మిషన్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది కూడా వైసీపీ గవర్నమెంట్. కాకపోతే ఇంప్లిమెంట్ చేసే విధానంలో మధ్యలోనూ ఎండింగ్లోనూ టీడీపీ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ వస్తుంది. సో క్రెడిట్ అనేది వీళ్ళకి ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే మధ్యలోని తర్వాత సెకండ్ 2 సార్లు వీళ్ళు రావడం వల్ల వాళ్ళకి ఎక్కువ క్రెడిట్ వస్తుంది అంతే. కానీ వైసీపీ పార్టీ పాత్ర ఏమీ లేదు అంటే కూడా రాంగ్ అవుతుంది. సో వాళ్ళు గతంలో పర్మిషన్ అయితే తీసుకొచ్చారు. కాకపోతే ఒకరికే క్రెడిట్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదు. ఓకే సార్, అట్లాగే వాళ్ళ బాధ్యత. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఎంత చేయాలని చేశారు. కాకపోతే కొంత స్పీడ్గా చేయలేకపోయారు. 2023 అంటే 2023లో దాన్ని స్పీడప్ చేశారు. ఎలక్షన్స్కి 1 year ముందు. అప్పుడే కొంత డిలే అయింది. సో దానికి ముందు వీళ్ళు ఏం చెప్తారు, కరోనా ఉంది అంత చేయలేకపోయారు చెప్తారు. సో కారణాలు ఏమైనా కావచ్చు. ఈ యొక్క ప్రాజెక్ట్ మీద వీళ్ళు ఎంత చేశారు, ఈ ప్రాజెక్ట్ మీద వీళ్ళు ఎంత చేశారు అన్న దాని మీద క్రెడిట్ ఉంటుంది. సో ఆ క్రెడిట్ చూస్తే వీళ్ళకి ఎక్కువ ఉంది. ఓకే సార్, గత ప్రభుత్వం తీసుకుంటే గత సంవత్సరం పంచాయతీ ఎలక్షన్లప్పుడు ఎలక్షన్లు జరగకుండా బడ్జెట్ ఆదాయం కూడా రానికుండా చేశారు. మళ్ళీ రేపు బడ్జెట్ ఆదాయానికి పంచాయతీ ఎలక్షన్లు పూర్తి చేసి ఈ గవర్నమెంట్ ఏమైనా లాగలుగుతా అంటారా? కేంద్రం నుంచి ఆదాయం చాలా తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే జనసేన పార్టీ ఈరోజు కేంద్రంలో సపోర్ట్ ఉంది, కూటమి ప్రభుత్వం చాలా సపోర్ట్ ఉంది. రేపు ఇప్పుడు మనకి ఏపీలో సర్పంచ్ ఎన్నికలు స్టార్ట్ అవుతాయి. సర్పంచ్ ఎన్నికల్లో చూస్తే మాత్రం ఈ వ్యతిరేకత అంతా కూడా ఎటు మొదలుతో చెప్పలేము. సో ఇంకా గ్రామాలు ఇంకా అభివృద్ధి ఏవైతే గవర్నమెంట్ చెప్పిన పాలసీలకి రోడ్లు కానీ ఇవన్నీ కూడా ఆశించిన స్థాయిలో జరగలేదు. సో అలా జరిగితే కనుక ఇది మంచి రిజల్ట్ వస్తుంది. కేంద్రం నుంచి సపోర్ట్ పూర్తిగా రావాలి. ఓకే సార్, అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని విలను ఆయన హీరోగా ఫీల్ అయ్యాడు. ఇవాళ ఆయన మాట్లాడిన మాటలు ఎట్లా అనిపించింది సార్? అంటే ఒక ముఖ్యమంత్రిని విలను ఎవరు కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారిని నేను స్వాగతించాను. ఆయన ఒక ముఖ్యమంత్రి, ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి. ఇదే వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నా తప్పే. ఎందుకంటే ఆయన ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి. సో ఆ వ్యాఖ్యలు వ్యతిరేకిస్తారు. కానీ ల్యాండ్ పూలింగ్ అంశం మీద క్వశ్చన్ చేసిందని నేను స్వాగతిస్తాను. సో ఒక పార్టీగా వాళ్ళు స్టాండ్ చెప్పారు. ఈ స్టాండ్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఈరోజు నైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఖచ్చితంగా నాకున్న అంచనా ప్రకారం ఈరోజు చెప్తాను. రేపటి నుంచి కనుక విజయవాడ, గుంటూరులో వైసీపీ పార్టీకి నిరసన శాఖలు వచ్చే అవకాశం ఉంది. అట్లాగే సార్, ఇంకొక మాట సార్, అక్కడ ఏపీలో తీసుకున్న, గుంటూరు అమరావతిలో తీసుకున్న రైతుల భూములు, ఓన్ భూములు ఎక్కువగా ఉన్నాయి. కబ్జాలు చేయడానికి కూడా అవకాశం లేదు. మరి గవర్నమెంట్ రేట్లు నిర్ణయించడానికి కూడా ఒక కళాఖండ అనేది ఎదురయ్యింది. మరి ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు 99 పైసలకి ఎవరు ఇస్తున్నారు సార్? ఇస్తున్నారా నిజంగా? ఇది చెప్తుంది ఏంటంటే ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళకి, ఇప్పుడు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ఇచ్చారు. సో ఇక్కడ కూడా లోకేష్ గారు ఒప్పుకున్నారు, ఇస్తామని కూడా ఒప్పుకున్నారు. ఆ వీడియో కూడా ఉంది. సో ఎవరైతే పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళకి ఇస్తారు. సో మొన్న గతంలో తెలంగాణ గవర్నమెంట్ కూడా కొంత ఇచ్చారు, మిగతా రాష్ట్రాలు కూడా ఇస్తారు. కానీ ఇక్కడ ఏమంటారంటే కొన్ని స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే రూల్స్ లేవు అనేది జరుగుతున్న వివాదం. సో వాళ్ళకి స్థానికులకు ఉద్యోగాలు లేనప్పుడు గవర్నమెంట్ అంత ప్రియారిటీ వాళ్ళకి ఇచ్చి ఫ్రీగా ఇవ్వడం ఎందుకు? మనం ఇన్వెస్టర్లు ఎందుకు కోరుకుంటాం? జాబుల కోసమే కదా. ఆ జాబులే లేనప్పుడు ఇన్వెస్టర్ ఫ్రీగా ఎందుకు ఇవ్వాలి అనేది క్వశ్చన్. ఇది ప్రాక్టికల్గా. థ్యాంక్ యూ. సెకండ్ ప్లేస్ ల్యాండ్ పూలింగ్ అంశం. కన్ఫ్యూజ్ కాదు, ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఒక పార్టీకి ఎవరి పార్టీ ఆ స్టాండ్ ఉండొచ్చు, కాదంటలేదు. కానీ ఇంత సుదీర్ఘ కాలం ప్రయాణం చేస్తున్నారు. విజయవాడ, గుంటూరు మధ్య అంటే మీరు ఆ రోజు అసెంబ్లీలో ఉన్నప్పుడు ఏం చెప్పారు? అసెంబ్లీలో మీకు కూడా ఆ రోజు భాగస్వామ్యం ఉంది కదా, చెప్పుకుంటే బాగుంది కదా. సో ఈ ప్రజాధనం అంతా వృధా కాకుండా ఉంటుంది కదా. వీటి మధ్యలో ఇలా స్టాండ్ తీసుకురావడం అనేది అది కరెక్ట్ కాదు. కానీ
కొన్ని విషయాలు ల్యాండ్ విషయంలో సెకండ్ ప్లేస్ ల్యాండ్ విషయాన్ని వ్యతిరేకించడం కానీ అడగడం కానీ కరెక్టే. కానీ ఈ యొక్క రాజధాని అంశం మీద మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి సమయంలో చంద్రబాబు గారు రాజధానిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఎలాంటి స్టెప్ ఇస్తే బాగుంటుంది నెక్స్ట్? ఖచ్చితంగా ఇప్పుడు మనకి ఫిబ్రవరిలో మనకి పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నాయి, బడ్జెట్ సెక్షన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా గెజెట్ తీసుకురావాల్సిందే. తీసుకురాకపోతే ప్రజాధనం వృధం అవుతుంది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అంశమో చంద్రబాబు నాయుడు గారి అంశమో కాదు. ఇక్కడ ఈ అమరావతిలో పెట్టిన పెట్టుబడి అంతా కూడా ప్రజల సొమ్ము. అది ప్రజల సొమ్ము. రేపు ఏదైనా రాంగ్ స్టెప్ కనుక పొలిటికల్గా రాంగ్ తీసుకుంటే, ఏదైనా కేంద్రం ఈ అంశాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు నేషనల్ మీడియాలో కూడా మాట్లాడారు. సో నేషనల్ మీడియాలో అంటే ఆల్రెడీ సెంట్రల్కి ఇది ఒక మన అవకాశం ఇచ్చినట్టు అవుతుంది. ఈ ల్యాండ్ విషయం ఈ అంశం మీద వాళ్ళు ఏమైనా ఇంకా వేరే స్టాండ్ తీసుకొని ఒకవేళ బ్యాకప్ జరిగితే, గెజిట్ కనుక ఇవ్వకపోతే అప్పుడు మళ్ళీ మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం కోల్పోతుంది.